అండ్ మనం అల్లం అనేది రెగ్యులర్గా వాడుతుంటాం కదా, జలుబు చేసినప్పుడు, దగ్గు ఇలాంటివి ఉన్నప్పుడు కషాయాల కోసం రెగ్యులర్గా కుకింగ్కి వాడుతుంటాం కదా. సో ఈరోజు మనము జింజర్ని ఎలా పెంచుకోవాలి అనేది చూద్దామండి. అంటే జింజర్కి సాయిల్ మిక్సింగ్ గురించి, తర్వాత దీని సీజన్ ఏంది, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో మాట్లాడుకుందామండి. దిస్ ఈజ్ శిల్ప, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు ఫార్మింగ్. మనం ఇంతకు ముందు రోజుల్లో రిఫ్రిజిరేటర్స్ అవన్నీ లేనప్పుడు అల్లం ఎప్పుడన్నా షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక పక్కన కొంచెం ఇసుక వేసేసి ఆ ఇసుకలో అల్లాన్ని పెట్టేవాళ్ళు. సో అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే తాజాగా ఉంటుంది, దాంతోపాటు మొక్క కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే మనకు కావాల్సినప్పుడు కొంచెం తీసుకోవడం, మళ్ళీ మిగతా అల్లాన్ని ఆ ఇసుకలో పెట్టడం, అట్లా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనం ఎలా పెంచుకోవాలంటే, మనం స్టోర్ నుంచి తెచ్చుకున్న తర్వాత అల్లాన్ని మంచి ఫ్రెష్ అల్లం అండి. అంటే మెయిన్గా అల్లంకి మొలకలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ పక్కన కన్ను అంటారండి దీన్ని, ఈ కోన్ లాంటి పార్ట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడి నుంచే మనకి మొలకలు అనేవి వస్తాయి. సో మనము అలాంటి నాటుకోవాలనుకున్నప్పుడు మంచి అంటే ఇలాంటి పీసులు, ఇలాంటి కోన్ పార్ట్, ఈ కన్ను పార్ట్లు అనేవి ఎక్కువ ఉన్నదాన్ని చూస్ చేసుకోవాలా. చూస్ చేసుకున్న తర్వాత మనం దీన్ని రెండు విధాలుగా నాటుకోవచ్చు అండి. ఒకటి నేరుగానే సాయిల్లో పెట్టుకోవచ్చు, తర్వాత లేదంటే ఇలాగ మనమే ఒక 30 days దీన్ని మొలకలు వచ్చే వరకు ఇలాగ వెయిట్ చేసి మొలకలు వచ్చిన తర్వాత అప్పుడు నాటుకోవడం. సో ఫస్ట్ డైరెక్ట్గా నాటుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు మనం నేరుగా గుచ్చామనుకోండి, ఒక్కొక్కసారి బాగానే మొలకలు వచ్చి ఇట్లాగా బాగా గ్రో అవుతుంది. సమ్టైమ్స్ మనము వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఓవర్ వాటర్ అయిపోయింది అనుకోండి, అల్లం అనేది అప్పుడు కుళ్ళిపోతుంది అనమాట. సో అలా కాకుండా మనము ఇలాగ మొలక వచ్చిన తర్వాత వేసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే, అల్లాన్ని తీసుకుని ఇలాగ ఒక కాటన్ క్లాత్లో లోపల పెట్టుకోవాలండి. లోపల పెట్టుకునేసి ఇలాగ ఫోల్డ్ చేసుకుని దీన్ని ఈ క్లాత్ వెట్ అయ్యే వరకు వాటర్ని స్ప్రింకిల్ చేయాలి. దీన్ని తర్వాత ఈ అల్లాన్ని మనము ఏదైనా కిచెన్లో కొంచెం వామ్గా ఉండే ప్లేస్లో, అంటే షెల్ఫ్స్లో కానీ అలా పెట్టుకుంటే మనకి 30 daysకి ఇట్లా మొలకలు వస్తాయి. సో మధ్యలో అప్పుడప్పుడు దీన్ని మనం చెక్ చేస్తుండాలి. అంటే ఒకవేళ క్లాత్ అంటే 2 రోజులకు ఒకసారి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతాయి, అలాంటప్పుడు మళ్ళీ మనం ఇంకొకసారి స్ప్రింకిల్ చేయడం. సో అలా చేస్తే ఇలాగా 30 daysకి మనకి ప్రతి కన్ను దగ్గర నుంచి ఇలాగా చిన్న చిన్న స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడి నుంచే మనకి మొక్క అనేది మళ్ళీ తిరిగి పెరుగుతుంది అనమాట. ఇది 30 days అండి. సో 40 daysకి మనం అలాగే ఉంచితే ఇంకా బాగా పెరుగుతాయి అనమాట. ఇక్కడ నుంచి చూడొచ్చు మనకు గ్రీన్గా మొక్క అనేది కూడా స్టార్ట్ అవుతుంది కదా. సో దీన్ని మనము తర్వాత ఇంకా సాయిల్లో పెట్టుకోవడమే. ఇప్పుడు సాయిల్ ఎలా ఉండాలి అంటే, ఇలాంటి వాటికి కొంచెం సాయిల్ అనేది శాండీ నేచర్ ఉండాలి. అంటే ఇసుక అనేది ఉంటే బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఒకవేళ మనము వాటరింగ్ వేసేటప్పుడు ఓవర్ వాటర్ అయిపోయినా కూడా ఇసుక అనేది ఎక్స్ట్రా డ్రైన్ చేయడం కానీ, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో కొంచెం శాండ్ అనేది సాయిల్కి యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఇది అల్లం అనేది లోపల పెరుగుతుంది అనుకున్నాం కదా మనము. సో దానికోసం సాయిల్ కూడా మంచి ఆర్గానిక్ సాయిల్, అంటే ఆర్గానిక్ మ్యాటర్, బాగా కంపోస్ట్ కానీ అలాంటివి సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడే, అంటే మనం ఒక 2 వంతులు సాయిల్ తీసుకున్నాం అనుకోండి, 1 వంతు మంచి కంపోస్టు, తర్వాత కొంచెం ఇసుక అనేది కంపల్సరీగా యాడ్ చేయాలండి. సో అవి యాడ్ చేసి నాటుకోవచ్చు. కంటైనర్స్లో పెంచుకోవాలనుకునే వాళ్ళు కొంచెం వెడల్పుగా ఉండే కంటైనర్స్ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇలాగ కిందకి పెరగదు, ఇలాగ వెడల్పుగా పెరుగుతుంది కదా, కాబట్టి వెడల్పు కంటైనర్ తీసుకోవాలి. సో నేనైతే ఇవాళ గ్రౌండ్లోనే వేస్తున్నాను. సో సాయిల్ కూడా ఇక్కడ మా సాయిల్ ఎలా ఉంటుందంటే మిక్స్ ఆఫ్ సాయిల్, అంటే దీనిలో కావాల్సినంత కంపోస్ట్ ఉంది, శాండ్ ఉంది. సో నేను ఇంకా అగ్రికల్చర్ ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయడం లేదండి. సో డైరెక్ట్గా దీంట్లో పెట్టేసుకోవడమే. మనం నాటుకునేటప్పుడు ఒక్కొక్క మొక్కని ఇలాగా కట్ చేసుకొని, ఎందుకంటే మనము ఇక్కడి నుంచి మనకు 2 మొక్కలు వస్తాయి, ఇక్కడి నుంచి ఇంకొకటి వస్తుంది, ఒకటే దగ్గర మొత్తాన్ని పెట్టుకోకుండా ఇలాగా ఈ పార్ట్ కొంచెం పైకి వచ్చేటట్టు పెట్టుకొని సాయిల్లో కవర్ చేయడమేనండి. ఇలాగ కవర్ చేసేసి ఇక్కడి నుంచి మన చెయ్యి పెట్టుకొని ఒక హాఫ్ మన అరిచెయ్యి ఎంత దూరం పెట్టుకొని అక్కడ మళ్ళీ మిగతా వాటిని నాటుకోవాలి. సో ఇలాగా నాటుకోవాలండి. అల్లం అనేది దాదాపుగా 9 months పడుతుంది. మనం వేసిన తర్వాత మనం తిరిగి దాన్ని కోసుకోవాలంటే మనం 9 months వెయిట్ చేయాలండి. ఇంకొకటి ఏంటంటే అల్లం అనేది షేడ్ లివింగ్ ప్లాంట్. అంటే ఇప్పుడు కొంతమందికి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి బాల్కనీస్లో కొంచెం ప్లేస్ ఉంటుంది, వాళ్ళకి పార్షియల్ షేడ్ ఉంటుంది కదా. సో జింజర్ అనేది పార్షియల్ షేడ్లో కూడా చాలా బాగా పెరుగుతుందండి. ఇప్పుడు మనము పెద్ద పెద్ద పళ్ళ చెట్లు వేసుకుంటాం కదా, అరటి కానీ లేదంటే వేరే ఏదైనా పళ్ళ మొక్కలు వేసుకున్నప్పుడు వాటి కుండీ దగ్గర లేకపోతే వాటి కింద కానీ
అక్కడంతా కూడా షేడీ ప్లేస్ ఉంటుంది కదా, సో అక్కడ కూడా దీన్ని వేసుకోవచ్చు అండి. ఇది బాగా అంటే ఎంత షేడ్ ఉంటే అంత బాగా పెరుగుతుంది అల్లము. సో మొత్తం ఇలా వేసుకొని కవర్ చేసుకోవాలండి. సో దీనికి సీజన్ ఏంటంటే మనము ముందే అనుకున్నాం కదా, నేను 2 సీజన్స్ చెప్తున్నానండి. ఇండియాలో ఉండే వాళ్ళు ఎప్పుడు వేసుకోవచ్చు, యూఎస్లో ఉండే వాళ్ళు ఎప్పుడు వేసుకోవచ్చు అని. యూఎస్లో ఉండే వాళ్ళకి మనం మార్చ్లో వేసుకుంటే మనకి స్నో కానీ వింటర్ స్టార్ట్ అయ్యేటప్పటికి అంటే 9 months కాబట్టి మనం మార్చి ఆ టైంలో వేసుకుంటే నవంబర్ ఆ టైంకి మనము రెడీగా ఉంటుంది, తీసేసుకోవచ్చు. ఇండియాలో ఉండే వాళ్ళకి ఎప్పుడైనా వేసుకోవచ్చు అండి. అంటే మార్చ్లో వేసుకుంటే ఇంచుమించుగా మనకి డిసెంబర్ నవంబర్ ఆ టైంకి వస్తుంది, లేదా ఈ టైంలో సెప్టెంబర్ కానీ అలాంటి టైంలో వేసుకుంటే ఏప్రిల్ మే ఆ టైంకి మనము చేసుకోవచ్చు అండి. దీనికి ఎలాంటి తెగుళ్ళు వస్తాయంటే కొంచెం తక్కువే ఉంటాయండి దీనికి. కాకపోతే ఒకటి మనము సాయిల్ పెట్టుకునేటప్పుడే ఖచ్చితంగా మంచి సాయిల్ పెట్టుకోవాలండి. దీనికి తర్వాత మనం ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇచ్చినా కూడా ఏమవుతుందంటే దుంప అనేది కుళ్ళిపోతుంది. సో మధ్యలో ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం కానీ లేకపోతే వేరే ఫెర్టిలైజర్స్ ఇస్తుంటే దుంప అనేది పాడైపోతుంది. సో ఇనిషియల్గానే మంచి సాయిల్ని పెట్టుకోవాలి, అది మాత్రం దీనికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. తర్వాత ఒక పెరిగిన మొక్క ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో పెరిగిన అల్లం మొక్కలు అనేవి ఇలా ఉంటాయండి. ఇది వేసి 5 months అవుతుంది. సో మనకి వన్స్ అల్లం ఎలా రెడీ అయిపోయింది అనేది ఎలా తెలుస్తుంది అంటే, సో ఈ మొక్క ఉంది కదా ఇది మొత్తం బ్రౌన్గా అయిపోతాయి. ఇప్పుడు ఇవి ప్రజెంట్ కొంచెం లీవ్స్ ఇప్పుడే ఎల్లో స్టార్ట్ అయ్యాయి కదా టర్న్ అవడం, తర్వాత మొక్క మొత్తం బ్రౌన్గా అయిపోయేసి ఆకులు కూడా, తర్వాత ఈ స్టాక్ ఉంది కదా ఈ కాండం ఇది కూడా మొత్తం ఎండిపోతుందండి. సో అదొక ఇండికేషన్ మనకి. సో ఇంటే టైం అయితే 9 months, కానీ ఒక్కొక్కసారి మనం వెదర్ని బట్టి అంటే ఎగ్జాక్ట్గా 9 months కాదు, మనం మొక్కను చెక్ చేసుకుంటా ఒకవేళ మొత్తం ఇట్లాగా ఎండిపోయింది అనుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే లోపల మనకి అల్లం అనేది రెడీ అయిపోయి ఉంటుందండి. ఇది అంటే ఇప్పుడు ఒక్కోసారి మనం వేసుకున్న తర్వాత 3-4 monthsకే ఒకవేళ మొక్క ఎండిపోయింది అంటే దాని అర్థం అల్లం రెడీ అయిందని కాదండి. మొక్కల లోపల అంటే అల్లంకి ఏదన్నా అంటే ఓవర్ వాటరింగ్ అలా అయిపోయేసి లోపల కుళ్ళిపోవడం కూడా ఇలా ఎండిపోతూ ఉంటుంది. సో దీనికి మధ్యలో మనము ఏదన్నా పురుగులు కానీ అవన్నీ కూడా కొంచెం తక్కువే వస్తాయండి. ఒకవేళ ఏదన్నా ఫంగస్ అంటే ఆకుల మీద మచ్చలు రావడం కానీ అలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనం ఏదన్నా నోటీస్ చేస్తే పుల్లటి మజ్జిగ లేకపోతే మజ్జిగలో కొంచెం ఇంగు కానీ లేకపోతే కొంచెం గార్లిక్ క్రష్ చేసి ఇలాంటివి మిక్స్ చేసి స్ప్రే చేయొచ్చండి. సో ఇదే అనమాట అల్లం జర్నీ. మనం బయట నుంచి తెచ్చుకున్న అల్లాన్ని కొంచెం సేవ్ చేసుకొని మళ్ళీ మనం నాటుకున్నామంటే మనకు కావాల్సిన అల్లం అనేది వచ్చేస్తుందండి. సో ఇది కూడా ఏంటంటే ఒక ఎగ్జైట్మెంట్, అంటే ప్రతిదీ మనం పండించుకోవడం అది రావడం అనేది మనకి తెలియకుండానే ఒక హ్యాపీనెస్ ఇస్తుంది కదా. సో అదే అండి ఇవాళ మన వీడియో అల్లం గురించి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.